పెద్దమ్మా ఏడు పోతున్నావే? ఎట్లేదురా చిన్న ఈ మిషన్ కాడికి పోతున్నా. మిషన్ కాడికా? ఏ మిషన్ కాడికి పెద్దమ్మా? కట్టెల మిషన్ కాడికా కంకుల మిషన్ కాడికా? కట్టెల మిషన్ కాడికి కంకుల మిషన్ కాడికి నేనెందుకు పోతారా బాడుకావు? నాకేమైనా గాస్ పై గతిలేదు అనుకుంటున్నావారా? కట్టెల మిషన్ కాడికి పోయి కట్టెలు కొనుక్కొచ్చుకోనికి నేను బట్టలు కుట్టించుకునే మిషన్ కాడికి పోతున్నారా, జాకెట్లు కుట్టించుకోనికి. ఓ జాకెట్ కుట్టించుకొని పోతున్నావా? అవే పెద్దమ్మా ఎంత పెట్టుకున్నావే జాకెట్ పీసు? ఒక 50 రూపాయలు పెట్టుకున్నావా? 50 రూపాయలు పెట్టుకున్నావా? అరే నేను నీకు పిసిడిదాని లెక్క కనిపిస్తున్నానారా? 50 రూపాయలు పెట్టుకున్నా నీకు? నేను జాకెట్ ముక్క 150 రూపాయలు పెట్టుకున్నారా? నువ్వు 150 రూపాయలు జాకెట్ తీసుకున్నావా? అన్ని పైసలు పెడితే నీ పానం పోలే పెద్దమ్మా? నా పానం ఎందుకు పోతుందిరా నప్పసాయిగా? నేను పెళ్లికి పోతున్నా, మందిలో మంచిగా రావాలంటే ఆ మాత్రం పెట్టుకోనారా? అయినా నేనేమన్నా మందికి పెడుతున్నాను రా, నా బట్టలకు నేనైనా ఖర్చు పెట్టుకునేది. అయినా పిల్లి కూడా బిచ్చమైందని నువ్వు పెడతావు. ఏంద్రా ఏమో గులుగుతున్నావు? ఏం లేదు పెద్దమ్మా, పెళ్లి పోతున్నా అంటున్నావు కదా, ఎవరు పిల్లని అడుగుతున్నా. పెళ్ళారా? మా చెల్ల కొడుకుది పెళ్లి మొన్ననే ఖాయమైంది. పిల్ల అయితే మస్తు ముద్దుగుందిరా. ఓహో మీ చెల్ల కొడుకు పెళ్ళా? ఇక పెళ్లి పోతే 10 రోజులకి ఇంటి పాట పట్టడట్లుగా పెద్దమ్మా. నేనెందుకు పాట పడతారా బాడకావు? అదేమన్నా మంది పెళ్ళారా? నా చెల్ల కొడుకు పెళ్ళి. అయినా నీతోటి నాకేంది, నాకు మస్తు పని ఉంది, జరుగు. కూర్చుంటా గాని ఏం చేస్తున్నావే పోరి? పని తీరిందా? గీతసేపు అక్క ఎప్పుడో తీరింది. సరే గాని అన్నం తినొచ్చినవాయే? తిన్నా గాని ఈ చీర చూడే పోరి, నిన్న పొలయ్యి పోయినా అట్లనే ఇక బట్టల షాప్ పోయి మంచి చీర కొనుకొచ్చుకున్నా, కొత్త మోడల్ అట. ఎట్లుందే? మంచిగా అక్క. ఎంత పడ్డది? 1000 రూపాయలు పడ్డదే. బాగానే ఖరీదు పెట్టినావు అక్క. 1000కి తక్కువ ఇయ్యలేదు, 800 కడిగితే అస్సలు ఇయ్యలే. 1000 రూపాయలు అయితే 1000 రూపాయలు అయితే ఈ కలర్ నీకు మంచిగా సెట్ అవుతుంది. అవును కానీ అక్క ఇప్పుడేం పండుగలు ఉన్నాయని గీ చీర కొన్నావే మరి? పండుగ కాదే పోరి, మా చెల్ల కొడుకుది పెళ్లి పెట్టుకున్నాము. పెళ్లి కట్టుకున్నామంటే అన్ని పాత పాత చీరలే ఉన్నాయి, నాకు ఒక్కటి కూడా మంచి చీర లేదు. ఇక పెళ్లి కాడ అందరు కొత్త కొత్త చీరలు కట్టుకొని నేను ఒక్క పాత చీర కట్టుకుంటే ఎట్లుంటదే? ఈ కాలం ఉండదు. అందుకే బోనీరు పోయి 1000 పోతావా అని మంచి చీర కొనుకొచ్చుకున్నానే. అవునే అక్క, ఇవాళ రేపు తినేదే వాళ్ళు చూస్తున్నారే, బట్టలు బంగారమే చూస్తుర్రు. అంత పెళ్లిలో నువ్వు పాత చీర కట్టుకుంటే అందరు చిన్నతనంగా చూడపోవురే నిన్ను. మంచి పని చేసినావు ఈ చీర కొనుక్కొని. సరే గాని జాకెట్ కుట్టించినవా మరి? గా జాకెట్ కుట్టించుకొచ్చుకుందామనే నేను నీ దగ్గరకు వచ్చిందే. గా శ్రావణి మిషన్ కుడుతుంది కదా, గా దానికి తీసుకుపోతావేమో సోపతికి వస్తావేమో అని వచ్చిన నీ దానికి. అవునా? నేను కూడా 4 జాకెట్లు ఇచ్చింది ఆమెకు. వారం రోజులు అవుతుంది కుట్టుమని, ఇంతవరకు కుడతలేదు. సరే నేను కూడా వస్తాపా, నా పని కూడా అవుతుంది. వస్తుండు. దానికి అసలు ఉన్నావా మరి? కొన్నా 4-5 ముక్కలు కూడా ఉన్నట్లనే. అవునా? ఇక వేరేటివి కూడా అన్ని పాత పడ్డాయి. ఇక 4-5 జాకెట్లు కుట్టించుకుంటా అట్లనే పనుల పని. బోనీరు దాకా పోయిందాన్ని మరి ఒకటే చీర కొనుక్కొచ్చుకున్నా, ఇంకా 2-3 కొనుక్కొచ్చుకున్నా అయిపోవు. పైసలు సరిపోతాయి అనుకున్నానే, సరిపోలే. సరే ఉన్నదో లేదో ఇంటికాడ. ఏంది ఇది? ఎంత పిలిచినా సప్పుడు చేస్తలేదు. గట్టేమో మిషన్ సౌండ్ అనిపిస్తుంది. గట్టి గిట్లుందా ఏంది? శ్రావణి ఈడున్నావా? సంతోషక్క నువ్వా? ఈయనే ఉన్నా కదా. వచ్చులే చేసలేదు కానీ నిన్ను జాకెట్ కుట్టమంటే ఎట్లా కుట్టినవే?
ఎట్లా కుడతారక్క? దారంతోనే కుట్టినా. అందరూ జాకెట్లను దారంతోటే కుడతారే, సుతిల్ దారంతో కుట్టారు. మరి తెలుసు కదా అక్క, తెలిసినాక కూడా ఎట్లా కుట్టినావని ఎట్లా అడిగినావు? నేను అన్నది అట్లా కాదే, జాకెట్ నేనో తిరిగి చెప్తే నువ్వో తిరుగుట్టినవేమే. నేను ఎట్లా కుట్టినాక్క? నువ్వు ఎట్లా చెప్తే గట్టినే కుట్టినా కదా. అట్లా ఎట్లా కుట్టినవే? నేను చిన్న చేతులు పెట్టి బుగ్గలు పెట్టమని చెప్పిన, నువ్వేమో పొడుగు చేతులు పెట్టి చిన్న బుగ్గలు పెట్టినావు. నేను వెనకాల స్టార్ గల్ల పెట్టమనన్నా, నువ్వేమో రౌండ్ గల్ల పెట్టినావు. ఇట్లేనా ఏ కుట్టేది? ఇక చూడు ఎట్లా కుట్టినావో. మంచిగానే కుట్టినా కదా అక్క. అయ్యో అక్క, ఈ పెళ్లి సీజన్ గిరాకీ ఏ బట్టి అసలు నా మైండే పనిచేస్తలేదు. గా సుంతక్క జాకెట్ కొలతలు నీ జాకెట్కి పెట్టి కుట్టినా. జర ఏమనుకోకక్క. అట్లెట్లా కుడతావే? నువ్వు ఎయ్యబట్టి 150 రూపాయల జాకెట్ ముక్క కరవయింది. ఇంకోసారి నీకు ఇయ్యనే అయ్యొద్దే జాకెట్లు. అయ్యో గంత మాట ఎందుకు అంటున్నావు అక్క? ఏదో ఒక్కసారి అయింది, ఊకి ఇట్లనే అవుతుందా? అట్లా లేదు ఇట్లా లేదు, నాకు ఇసొంటిదే జాకెట్ ముక్క తీసుకొచ్చి నేను ఎట్లా కుట్టమన్నానో అట్లా కుట్టు, లేదనుకో మంచి మర్యాద ఉండదు చెప్తున్నా. ఏందక్క మంచిగా ఉండదు అదిదని మాట్లాడుతున్నావు? నేనేమన్నా జాకెట్ని మొత్తమే వేసుకోరాకుండా కుట్టినానా? ఈ మధ్యలో అందరు ఈ బుగ్గలు పెట్టుకునే జాకెట్లు కుట్టించుకుంటురు. నీకు కూడా మంచిగా ఉంటది అక్క, వేసుకో ఏం కాదు. అబ్బా ఎంత తెలివి కలదానివే, నేను నిన్ను ఏమనొద్దని నీకు ఇట్లా మంచిగా ఉంటదని అంటున్నావా? నువ్వు నన్ను ఎంత ఐసి చేసినా నేను అరిగిపోను. చక్కగా నా జాకెట్ నాకు నచ్చినట్టుగా కుట్టి. ఎన్ని చెప్పినా నేను వినను. చక్కగా నా జాకెట్ నాకు కుట్టి. ఏందేమో ఊకున్న కొద్దికే బాగా మాట్లాడుతున్నావు. జాకెట్ కుట్టా ఏం చేసుకుంటా వేసుకోపో. అసలు నా జాకెట్ ఎందుకు ఖరాబ్ చేసినవే? కుట్టరాకపోతే నాకు గుట్టరాదని ఉంటవి. నువ్వెందుకు కుట్టినవే? నువ్వు గట్లనే కుడతావా? నేను చెప్పింది ఏంటిది, నువ్వు కుట్టింది ఏంటిది? నేనేమన్నా కావాలని ఖరాబ్ చేసినా? అది గిరాకీ పడ అట్లా అయిపోయింది. ఇన్ని జాకెట్ కుట్టించుకున్నావు, ఎప్పుడైనా ఖరాబ్ అయినా నా దగ్గర? గట్లెట్లా చేస్తావా? నువ్వు ఎవరి జాకెట్ ఏమిటి నా జాకెట్ ఖరాబ్ చేస్తావా? మంచి మర్యాదతోటి నాది కుట్టదు, లేదనుకో నడి బాధారకి ఇడుస్తామని చెప్తా. రా పోదాన్ రా నాడు. ఆగుర్రి గంతగానం ఎందుకు తిట్టుకుంటుర్రే? చూడే హరిత, ఈ అజ్జకారిది ఎంత రచ్చకెక్కుతుందో. నాకు జాకెట్ కుట్టేయనంటే ఎవతియో కొలతలు పెట్టి కుట్టింది, మళ్ళా కొత్త జాకెట్ కుట్టేయనంటేనేమో కుట్ట అంటుంది. నేనేమన్నా కావాలని చేసినా? ఏ నాలి కుట్లదానా? ఒకటే ఊరిస్తున్నాయి ముచ్చట్ని. ఏందే మీ సప్పుడు ఊరవతలు ఉన్న నా ఇంటికి వినిపిస్తుంది? ఒకటే గయ్య. అయ్యో చూసినవాయే, నువ్వు చేయబట్టే ఊర్లో నా ఇజ్జత్ అంతా పోతుంది. ఓ అక్క చూసినావా వీళ్ళలోళ్ళే మనబోయా. నువ్వన్నా చెప్పరాదు ఊకోమని. ఏ నువ్వు ఉండరా, అసలు ఏమైందే? లొల్లెందుకు వచ్చింది అజ్జపూర్ మొదలు? ఇగో బానక్క, ఈ బజ్జాది నా దగ్గర జాకెట్లు కుట్టించుకోనికి వచ్చింది. దాని జాకెట్ కి బుగ్గ చేతులు స్టార్ గల్లా పెట్టమన్నది. నేనేమో పెళ్లి గిరాకి జాకెట్లు ఏవట్టి మర్చిపోయి ఇక సుంతక్క జాకెట్ కొలతలు ఈమెకు పెట్టి కుట్టినా. ఏదో మర్చిపోయి కుట్టిన అక్క ఏమనుకోకనంటే లొల్లికి దిగింది. అప్పో, ఇది నా జాకెట్ ఖరాబ్ చేసి నన్నే లొల్లి దిగినమంటుంది. కాదే బానక్క, నేను 150 రూపాయలు పెట్టి జాకెట్ కొనుక్కొచ్చుకున్నా, గదేవతో కొలతలు పెట్టి నాకెట్లా కుడుతుందా ఇది? నేను నా కొలతలు పెట్టి నా జాకెట్ నాకు గుట్టి అని అంటే లొల్లి దిగినవా అని అంటుంది. ఇదే నా అక్క జాకెట్. అరే జాకెట్ ముక్క మంచిగా ఉన్నది కానీ ఉత్తి పుణ్యాన్ని ఖరాబ్ చేసినావు కానీ శ్రావణి. అయినా ఇది ఎప్పుడు ఇంతే తీరే, టైంకు జాకెట్లు అందియది ఒకట్లా ఖరాబ్ చేస్తుంది. ఇది జాకెట్ ముక్క? అవునా అక్క, జాకెట్ ముక్క గింత మంచిగా ఉన్నది. దీని కళ్ళు కాకులు ఓడవా. ఈ మబ్బు కళ్ళు అది ఎట్లా కుట్టిందో ఏమో. మంచి బట్టలు కనిపిస్తే పాపం అన్ని గిట్నే ఖరాబ్ వేస్తారు. సరే గాని నువ్వేంద్రా ఇట్లా వచ్చినావు? నేనా, ఈ మిషన్ కుట్టేది నా పెళ్ళాన్ని నడిబాగా ఇజ్జత్ దిద్దాం అనుకుందాక. ఇజ్జత్ ఇద్దాం అనుకున్నదా? నీ పిల్లం ఇజ్జత్ ఇదెందుకు ఇద్దాం అనుకుంటదన్నా? ఇగో మీరే చూడురి, దీన్ని చూసి మరి నన్ను అన్నదన్నూరి దాన్ని అన్నదన్నూరి. అయ్యో గట్ల అంటున్నావేంద్రా పోడా? మరి ఎట్లాక ఈ ఉక్కులేని జాకెట్ ఎట్లా వేసుకోవద్దు అనుకుంది? ఇది జాకెట్ అంతా మంచిగానే కుట్టింది కానీ ఉక్కులే కుట్టి పాడు కాలేదు. నా పెళ్ళామేమో నువ్వు గుట్టు అంటే నాకెడ గుట్టొచ్చి పాడవుతుంది. అయినా ఈ జాకెట్ వేసుకున్న నా పెళ్ళాం పెళ్లికి ఎట్లా పోతుంది అనుకుంది. డబ్బు నా గుట్టు ఉక్కులు అవతల పెళ్లికి లేట్ అవుతుంది. కుడతా కానీ ముందుగా పైసలు ఎన్నిసార్లు ఇస్తారే నీకు పైసలు? జాకెట్ కుట్టక ముందు ఇస్తే, జాకెట్ కుట్టినాక ఇస్తుంది. అప్పుడో 10 అప్పుడో 50 పురాగా ఇయ్యని పేరే వేస్తున్నావు. ఎన్నటి సక్క ఇచ్చినావు నువ్వు? ఎప్పుడు ఇచ్చినా అని 10-20 రూపాయలు ఇచ్చినావు అని నీకు అరేమో కనుక ఫుల్ పైసలు ఇచ్చినావా? ఫుల్ పైసలు ఇప్పుడు ఇస్తే గానీ నువ్వైతే ఫుల్ కుట్టు జాకెట్. కుడుతుంది.
అని పెళ్ళంది కుడతా అంటున్నావు కానీ మరి నా సంగతి ఏంది? నాది ఎప్పుడు కుడతావు? కుట్టని నీయసంట అజ్జకారు దానికి అస్సలు కుట్ట. ఏం చేసుకుంటా చేసుకోపో. ఇట్లా ఇరవే ఇక నువ్వు నడు బదర లాగితేనే చక్కగా అవుతావు ఇక. ఏ ఊకోరాదే, అదేమన్నా కావాలని ఖరాబ్ చేసిందా? తీయరాదు. పాపం దానికి ఏదో గిరాకీ ఎక్కువ అట్లా చేసినా అని చెప్పింది కదా, ఆడికి ఇష్టపెట్ట రాదే. ఇష్టపెట్టల్లా ఇష్టపెట్టాను అంటున్నావేందే? అంత మంచి జాకెట్ ఖరాబ్ చేసింది. నాకేమన్నా పైసలు ఎట్టికొస్తున్నాయి అనుకుంటున్నావే? ఎట్టికొస్తున్నాయని నేను ఇప్పుడు అన్నానే, ఏమో నా మీదకి ఎగిరెగిరి పడుతున్నావు. ఏందే ఎగిరెగిరి పడుతున్నానా? అబ్బా ఏం వెనకేసుకొస్తున్నావే దాన్ని. తీసుకోయే, నువ్వే తీసుకో జాకెట్. తీసుకొని జాకెట్ ముక్క పైసలు ఇయ్యి, కుట్టుగూలు పైసలు ఇయ్యి. ఇస్తది. జాకెట్కి ఏమైంది? మంచిగానే ఉన్నది కదా. అయినా సునీతక్క నేను ఇద్దరం ఒకటే లెక్కుంటాము. తీసుకొని నీకు ఆ పైసలు ఇస్తా, ఆ పైసలతో నువ్వు ఇంకో జాకెట్ కొనుక్కొని అది కుట్టించుకో. తీసుకోయే, తీసుకొని పైసలు మరి. అబ్బో అంటాగో పంటలేవన్నట్టు ఉన్నది కానీ నీ కథ. అనగానే పైసలు వస్తాయే, ఓ 4 రోజులు ఆగు, అప్పుడు ఇస్తా పైసలు. ఇచ్చినాక నీ జాకెట్ తీసుకుంటది. సరే తీ మరి. సంగతి సరే గాని నా సంగతి ఏంది మరి? వారం రోజులు అవుతుంది జాకెట్ ముక్కలు ఇచ్చి. ఎప్పుడు కుట్టిస్తావు? ఒక్క 2 రోజులు ఆగక్క. ఈ పెళ్లిళ్ళ సీజన్ అయిపోగానే నేను నిమ్మలం అవుతా. అప్పుడు మంచిగా కుట్టిస్తా. ఈ ఆగమాగంలో కుడితే జాకెట్లు ఖరాబ్ అవుతున్నాయని ఇన్ని రోజులు అయినా అక్క. సరే తీ, కుట్టినాక ఫోన్ చేయి, వచ్చి తీసుకుపోతా. సరే అక్క. ఇక పట్రా నీ జాకెట్. నీ పెళ్ళాం జాకెట్. ఇప్పుడన్నా ఉక్కులు మంచిగా గుట్టినావా మన ఇడిచిపెట్టినావా? ఏ కుట్టినా తీరా. ఇక వాటు నీ పుల్లు పైసలు. ఓ పోరి, ఇగో ఈ కవర్లా చీర ఉంది, జాకెట్ ఉంది. చీరకు పాలేసి జాకెట్ పెన్ను ఉంది. కుడతా అక్క. ఇంతకు పెళ్ళి ఎవరిది? మా చెల్ల కొడుకుదే పెళ్లి. 4-5 రోజులల్లా జాకెట్ అంది. సరే అక్క, అందిస్తా. ఓ పోరి రాయే పోదాం, పనుంది.